హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది నేనైతే ఈ వీడియోలో పూర్తి వివరాలతో చెప్పబోతున్నాను. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి ఈ చట్నీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు కొంచెం లైట్గా వేపుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను చూసారా జీలకర్ర కూడా ఇలా వేసి ఇలా వేపుకోవాలి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లో వేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకొని దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులో పోసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలు మంచిగా కడిగి శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నానండి రౌండ్గా. ఇవి మరీ సన్నగా అలానే లావుగా కాకుండా మీడియం సైజుగా ఉండేటట్టు కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని స్టవ్ మీద ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కాకరకాయలు వేసుకొని మంచిగా వీటిల్ని వేపుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అప్పుడే ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా పోతుంది. పచ్చడి ఎక్కువ రోజులు ఉండటానికి కూడాను బాగుంటుందన్నమాట. లేకపోతే పచ్చడి త్వరగా పాడైపోతుంది. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు రెండోసారి కూడా మిగిలినవి వేసి వేపుకుంటున్నాను. చూసారు కదా, ఇవి కూడా వేగిపోయాయండి. దగ్గర వీటిల్ని కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 ఎల్లిపాయలు అలానే ఒక 7-8 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని దీనిలో మనం ఉడకబెట్టుకోవడానికి కొంచెం చింతపండు గుజ్జును వేసుకుంటున్నానండి. నిమ్మకాయ అయినా మనం పచ్చళ్ళలో పిండుకోవచ్చు, కానీ చింతపండు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చింతపండులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడాను పోయే వరకు ఉడకబెట్టేసుకున్నాను ఆయిల్లో. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చూడండి కారం అలానే ఉప్పు కొంచెం పసుపు ఇలా వేసుకొని మంచిగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని తర్వాత 7-8 ఎల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కొంచెం దంచుకొని వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకొని ఈ కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా పక్కన ఉంచాలి. తర్వాత మూత తీసి మనం ఆయిల్లో తాలింపు వేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ మొత్తం కూడాను చల్లగైన తర్వాత ఇందులో కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం కూడా కాకరకాయ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. అలానే మనం వేసినటువంటి చింతపండు పులుసు కూడా ఉంది కదా అదంతా కూడాను ముక్కలకి పట్టాలి. అప్పుడే ఇందులో ఉన్నటువంటి కారం ఉప్పు అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడు తినే కంటే 2 రోజులు మంచిగా మగ్గనిచ్చి తింటే ఇంకా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.